ప్రణీత రెండోసారి తల్లైంది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు చెబుతూ ఆనందం వ్యక్తం చేసింది ప్రణీత. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది ప్రణీత. మొదటి గర్భిణి అయినప్పటికంటే ఇప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించినట్లు చెప్పింది ప్రణీత. ప్రస్తుతం మా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా కూతురు ఆర్నా తన తమ్ముడిని చూసి మురిసిపోతుంది. అప్పుడే బేబీ అంటూ పిలుస్తుంది, వాడి చుట్టే తిరుగుతుందంటూ తన యొక్క ఆనందాన్ని పంచుకుంది. ఇక బాబు పెద్దయ్యే వరకు వాడిని కంటికి రెప్పలా చూసుకోవడం కోసం మరికొన్ని నిద్రలేని రాత్రులు గడపక తప్పదు. ఇది కాస్త కష్టమైన విషయమే అయినా తప్పదు కదా. నేను తొలిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు అందరూ చాలా సలహాలు ఇచ్చారు, వాటిని నేను కూడా అలానే పాటించా. కానీ రెండోసారి గర్భిణి అయ్యాక అనుభవంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అందుకే ఈసారి చాలా కూల్ గా అంతా అయిపోయింది. ప్రెగ్నెంట్ అయిన క్షణం నుంచి డెలివరీ వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. ఆర్నా పుట్టినప్పుడు ఎలా అయితే కొన్నాళ్ళకే వర్క్ లో బిజీ అయ్యానో ఇప్పుడు కూడా అలానే పనిలో బిజీ కావాలనుకుంటున్నానంటూ ప్రణీత చెప్పింది. ప్రణీతకి సినీ సెలబ్రిటీల నుంచి ఫ్యాన్స్ వరకు అందరూ శుభాకాంక్షలు చెప్తూ కామెంట్లు పెడుతున్నారు. ఎంపీలో చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయింది ప్రణీత సుభాష్. ఆ తర్వాత బాబా, అత్తారింటికి దారేది, పాండవులు తొమ్మిద, రభస, బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించి అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ బిజీ అవుతున్న సమయంలో బిజినెస్ మ్యాన్ నితిన్ రాజును పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది ప్రణీత. 2021లో వీరికి పెళ్లి కాగా 2022 జూన్ లో వీరికి ఒక పాప పుట్టింది. దీంతో కొన్నాళ్ల పాటు కెరీర్ కి బ్రేక్ తీసుకున్న ప్రణీత ఇటీవలే మళ్ళీ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. మలయాళం, కన్నడలో 2 సినిమాలు కూడా చేసింది ప్రణీత. కానీ వెంటనే మళ్ళీ ప్రెగ్నెంట్ కావడంతో ప్రణీత ఫ్యాన్స్ కాస్త హట్ అయ్యారు. మొత్తానికి పాప పుట్టిన 2 ఏళ్లకే మరో బాబును కూడా కనిపెట్టి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది ప్రణీత. మరి తిరిగి సినిమాలోకి ఎప్పుడు వస్తుందో అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యు, బై బై.